ఈ సమయంలో అవనిగడ్డ నుంచి వచ్చిన పాస్టర్ గారు చూడు ఒకసారి ముందు పెట్టి హ్యాండ్స్ ముందుకు పెట్టేసుకోండి. డిస్ప్లే బ్రేక్ సహోదరికి పాల్ గారు స్టేజ్ మీద Stay
అలాగనే అవనిగడ్డ నుంచి వచ్చిన విజయ్ కుమార్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు వేది మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. పిల్లరా, వివాహ కార్యక్రమం చాలా త్వరగా ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా ఓపెనింగ్ ప్రేయరు బ్రదర్ రాబర్ట్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బైబిల్ రీడింగ్ ఉంటుంది. వారికి ప్రార్థన సమయం. ప్రార్థన చేసుకున్నాం. దైవ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడా, నీ కొందనాలు తండ్రి. మీరే మీ యొక్క నామానికి మహిమ ఉన్నట్లుగా ఏదేం తోటలో ప్రభా అవాదం విషయాల్లో మీరే కార్యం జరిగించిన దేవుడు నాయన తండ్రి. మీరే క్షమించి దయ చూపించి ఇందు విషయంలో కూడా మీరే ఆత్మకార్యం జరిగించండి, సహాయం చేయండి. మీరే అంతకంతకు మీ శక్తిని ఆత్మను దయచేసి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి. ప్రియులారా, ఇప్పుడు బైబిల్ రీడింగ్ చదవబోతున్నాము. అవనిగడ్డ నుంచి వచ్చిన మోజెస్ గారు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతారు. మరి వివాహానికి గురి వచ్చినటువంటి బంధుమిత్రులకు, అభిమానులకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించినటువంటి మరి నూతన వధువారు మరి సాల్మన్ గారికి, అలాగే శ్రావ్య గారికి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి మ్యారేజ్ రిజిస్ట్రీ గారికి, అలాగే కూడా వచ్చినటువంటి నాతోటి దైవ సేవకులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు, మన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. మరి వివాహానికి ఏర్పాటు చేయబడినటువంటి మొదటి ధ్యాన భాగము దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని మాటగా మనం చదువుకుందాం. మరి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచ్చిన వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదు, వాని సాటైన సహాయం వాని కొరకు చేయడమని కొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టిన చూచుడుకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త జంతువులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయినా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతడు నిద్రించినప్పుడు తన ప్రక్కటెముకలకు ఎముకను చేసి మరి స్త్రీలుగా చేసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును చేసిన ప్రక్కటెముకను స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదాముల దగ్గర తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఎట్లయిను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడి కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అందుకును, వారి ఏక శరీరమై ఉందురు. దేవుడు తన లేఖన భాగాన్ని మన వినికిలో ఆస్వాదించి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33 వరకు పాస్టర్ విజయ్ కుమార్ గారు చదువుతారు. సామ్యుయల్ శ్రావ్య యొక్క వివాహంను పురస్కరించుకొని సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాల్లో 2వ పట్టణాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనం చదువుతాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలకు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని ఉన్నని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే
పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనల వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకునేవాళ్ళు. ఈ పరిశుద్ధ వాక్యము మన చదువుటిలో వినికిడిలో దేవుడు దీవించు. దేవుని వాక్యం చదివిన దైవజనులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మొదటగా బ్రదర్ జాన్సన్ గారు సాల్మను శ్రావ్య వివాహ కార్యక్రమంలో వారికి కావాల్సిన హెచ్చరికలతో కూడినటువంటి కొద్ది మాటలు అందించవలసిందిగా కోరుచున్నాం. వారి వివాహమునకు కూడి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక వందనాలు. పెద్దలు ఉన్నారు మన మధ్యలో, స్పెషల్ స్పీకర్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము మనం చదివినట్లయితే, 22 చదివితే ఇంకా మనకు అర్థవంతంగా ఉంటుంది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. ఇది శ్రావ్య గారికి సంబంధించినటువంటి మాటలు. మీరు ఇంతవరకు ఒంటరిగా ఉన్నారు. ఇంతవరకు ఒంటరి నిర్ణయాలు కానీ మీ జీవిత విధానంలో ఒంటరిగా గతంలో తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు, పెద్దవారయ్యారు, జాబులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ నుండి మీ జీవితంలో ఒంటరి నిర్ణయాలు అనేటటువంటివి ఇక మీదట వీలు పడదు. సల్మాన్ గారు కానీ శ్రావ్య గారు కానీ ఏమి చేయాలి అని అన్నా ఇద్దరూ కలిసి మొట్టమొదటిగా ప్రభు దగ్గరకు వెళ్ళాలి. రెండవది, శ్రావ్య గారు సల్మాన్ గారి యొక్క సలహాను తీసుకోవాలి. మీరిద్దరూ చర్చించుకొని ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి, ఇది దేవుని యొక్క చిత్తమా కాదా, మనం చేసేటటువంటి పని నిలబడబోతుందా అని ఒకరినొకరు సంప్రదించుకొని ఒకరికొకరు సలహాలు తీసుకొని ముందుకు నడవలసినటువంటి బాధ్యత శ్రావ్య గారి పైన ఉంది. తరువాత సల్మాన్ గారికి ఉన్నటువంటి విధానం ఏంటి అంటే 25వ వచనంలో మనం చూస్తాము, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ 2 విషయాలను మనం చదువుకున్నాం. ఒకటి లోబడుట, 2 ప్రేమించుట. ప్రేమించుట అనేటటువంటిది ఎక్కడ ఉంటుందో
అక్కడ లోబడుట అనేది కూడా ఉంటుంది. ఎక్కడ లోబడుట అనేటటువంటిది ఉంటుందో అక్కడ ప్రేమించుట అనేది కూడా ఉంటుంది. ప్రేమ లేని చోట లోబడుట ఉండదు. ప్రేమ లేకుండా లోబడాలి అంటే అది నియంతృత్వమే అవుతుంది, కానీ కుటుంబ విధానంలో అది బాగుండదు. లోబడకుండా కూడా ప్రేమించడము అనేటటువంటిది కరెక్ట్ కాదు, న్యాయం కాదు. ఏదో ఒక నియంతకు బానిసలాగా స్త్రీ లోబడడం అనేటటువంటిది వాక్యంలో ఎక్కడా చెప్పబడలేదు. వారిద్దరూ కూడా సమానము, కుటుంబ విషయాలలో సమానము, దేవుని సన్నిధిలో సమానం. గమనించండి, దానియేలు గారికి ఒకసారి నిద్ర పట్టలేదట. రాత్రి పూట నిద్ర పట్టకపోతే దీవెనమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట, నాకు నిద్ర పట్టలేదమ్మా అంటే, సరే మీరు రూమ్లోనికి వెళ్ళండి అని ఆవిడ చెప్పారు. అప్పుడు దీవెనమ్మ గారు ప్రార్థన చేస్తే దానియేలు గారు ప్రశాంతంగా నిద్రపోయారు. ఇలాంటివి ఎన్నో. నేను ఒక చిన్న విషయం, ఒక మచ్చుకు మాత్రమే చెప్తా ఉన్నాను. దైవజనుల యొక్క కుటుంబాలలో కానీ లేక ఇతరుల కుటుంబాలలో కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు సంప్రదించుకోవడము, ఒకరినొకరు ప్రేమించడము, ఒకరికొకరు లోబడము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు ముఖ్యంగా నేను జనాలకు కాదు చెప్పడం, మీ ఇద్దరికే చెప్తా ఉన్నాను. వీళ్ళు చాలా వరకు వివాహాలు అయిపోయిన వాళ్ళు మీ ఇద్దరే వాక్యంలో నుండి తీసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివాహము అనేటటువంటిది మనిషి చేసుకోవాలి అనుకోలేదు. మనిషికి వివాహం చేసుకోవాలి అనే ఆలోచన రాలేదు. ఎవరు వివాహం చేయాలి అనుకున్నారు అంటే అసలు ఈ ఆలోచనే దేవునికి వచ్చింది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అనేటటువంటి ఆ ఆలోచన దేవునికి వచ్చింది. దేవునికి వచ్చి దేవుడే ఈ వివాహ కార్యక్రమమును ప్రారంభించాడు, జరిగించాడు. ఎందుకు అంటే ప్రసంగిలో మనం చూస్తాము, ఒకరు పడిపోయిన ఎడల ఇంకొకరు లేవనెత్తుతారు. కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. కొన్నిసార్లు కుటుంబంలో తొందరలు వస్తాయి, కొన్నిసార్లు కుటుంబాల్లో పోరాటాలు వస్తాయి, కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి. వీటన్నిటిలో సమిష్టి నిర్ణయము, వీటన్నిటిలో సమాన భాగము, సమానమైనటువంటి బాధ్యత. దేవుని సేవకులు జోంకులు మాతో ఒకసారి ఏం చెప్పారంటే, నాకు లిల్లమ్మ గారి మీద ఒకసారి కోపం వచ్చింది, ఓ చిన్న మాట మాట్లాడారట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, పాతాళంలో ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ మా ఇంట్లోనే ఉన్నట్లుగా నేను చూశాను. నేను వెంటనే లిల్లమ్మ గారిని క్షమాపణ అడిగాను. అప్పుడు ఆ చీకటి శక్తులు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి అని జో గారు చెప్పారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇద్దరు కూడా ఏం చేసినా మీ కుటుంబ జీవితాన్ని ముందుకు క్షేమముగా నడిపించుకోవాలి. ఎందుకు అని అంటే పరుసు కుటుంబము అనేది విద్యావంతుల యొక్క కుటుంబం. సల్మాన్ గారిని నేను చిన్నపిల్లవాడిగా ఎరుగుదును. మాకు కనెక్షన్ ఎక్కడ సల్మాన్ గారికి నాకు అంటే, వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది, నేను రాబర్ట్ గారికి ఫోన్ చేయాల్సి వచ్చేది. మేమిద్దరం కలుసుకునేది ల్యాండ్ ఫోన్ దగ్గర, సల్మాన్ గారు నేను. ఫోన్ చేయగానే అంకుల్ అంటే తాతయ్యకు ఫోన్ అయ్యా అంటే పిలిచేవాడు. ఆ రీతిగా తర్వాత తాను జాబ్కు వెళ్ళేటప్పుడు కూడా మేము కలిసి ఓ చిన్న కుటుంబ ప్రార్థన చేసి తనను బెంగళూరు పంపించడం జరిగింది. ఆ కుటుంబాన్ని గురించి మేము ఎరుగుదాం. కాబట్టి శ్రావ్య గారు, మీకు ఒక మంచి పర్సు దొరికింది, మామూలు పర్సు కాదు, గోల్డెన్ పర్సు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. అలాగే సల్మాన్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే, శ్రావ్య గారు శ్రావ్యంగా ఉన్నారు,
కాబట్టి ఇక మీదట చాలా జాగ్రత్తగా మీరిద్దరూ కలిసి మెలిసి దేవుని సన్నిధిలో ఉంటూ ముందుకు కొనసాగాలి. నేను ముగిస్తున్నాను. సాధు సుందర్ సింగ్ అనేటటువంటి దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే, లైంగిక కోరికకు మాత్రమే కుటుంబము అయితే అది అపవిత్రత అవుతుంది. వివాహము అనేటటువంటిది వారిద్దరూ కలిసి ప్రభు కొరకు ఒక మంచి కుటుంబాన్ని కట్టడమునకు ఈ యొక్క వివాహ వ్యవస్థ అని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు. కాబట్టి పెద్దల యొక్క సలహాలు, దేవుని సలహాలు, దైవజనుని యొక్క సలహాలు మీరు తీసుకుంటూ మీ వివాహ కార్యక్రమంతో పాటుగా కుటుంబ జీవితం ముందుకు నడిపించుకోవాలని మీకు తెలియచేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జాన్సన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సల్మాన్ గారికి శ్రావ్య గారికి మాత్రమే హెచ్చరిస్తున్నాను అన్నాడు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడున్న మనందరినీ హెచ్చరిస్తుంది వాక్యం. ఖచ్చితంగా భర్త భార్యని ప్రేమించాల్సిందే, ఖచ్చితంగా భార్య భర్తకి లోబడాల్సిందే. అప్పుడు ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. భార్య లోబడే భార్యగా ఉన్నప్పుడు, భర్త ప్రేమించే భర్తగా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుని వాక్యం ఉన్నది. దేవుని వాక్యం ఉందంటే ఎవరున్నట్లు? దేవుడే ఉన్నాడు. దేవుడు ఉంటే ఎట్లా ఉంటుంది? కనాని వివాహానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానించబడితే కనాను వివాహం ఎట్లా ఉన్నది? ఇంకా మనకు వాక్య భాగాలన్నీ తెలుసు. కాబట్టి దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో కేరళ నుంచి వచ్చిన దైవజనులు ఇమ్మానుయేల్ రాజా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆ తర్వాత వివాహ కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభిస్తాము. ఆలస్యం అవ్వకుండా ముగించడానికి ప్రయత్నిస్తాము. Beautiful occasion of the marriage of Solomon and Shravya. దేవ శ్రావ్య సొలొమోన్ యొక్క పరిశుద్ధ వివాహానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. Lord, as we turn to your word, we pray that you will speak to us. దేవ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారు మేము తెలుస్తూ ఉన్నాము. In Jesus' name, Amen. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. Today when you talk about marriage, a lot of people have different opinions. మనం పెళ్లి లేదా వివాహం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకి భిన్నమైన అభిప్రాయాలు ఉంటా ఉంటాయి. Some people are very afraid when you talk about marriage. మనం పెళ్లి గురించి ఆలోచన చేసేటప్పుడు చాలా మందికి ఆందోళన కలిగే పరిస్థితులు ఉంటా ఉంటాయి. Some people think marriage is a very sad thing. కొంతమంది ఏమో పెళ్ళి అంటే అది చాలా బాధాకరమైన విషయం అనుకుంటారు కొంతమంది. Some people say I was very happy before I married you. మరికొంతమంది ఏమంటారంటే నేను పెళ్లి కాకముందు చాలా సంతోషంగా ఉన్నాను అంటారు. Some people think I have to marry just because my parents are, pressurizing me. కొంతమంది ఏమంటారంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్బలాన్ని బట్టి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అంటారు. But whose idea was marriage? కానీ పెళ్లి అనేది అసలు ఎవరి ఉద్దేశం? It was God's idea. అది దేవుని ఉద్దేశం. And when we take, when we buy a new machine, washing machine or something, we take the user manual. మనం ఏదైనా వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పరికరాలు కొన్నప్పుడు మనకు ఒక పుస్తకం ఇస్తారు, మాన్యువల్ ఇస్తారు. So before we start using, we open the manual and we study what is there, how to turn on the machine, how to use this machine. అయితే ఇప్పుడు మనం ఆ పరికరాన్ని ఎలా వాడాలి అనేది మనం ఆ పుస్తకాన్ని చదవడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. The same way God has given his user manual. అదేవిధంగా దేవుడు కూడా మనకి తన యొక్క యూజర్ మాన్యువల్ మనకిచ్చాడు, ఆ పుస్తకాన్ని మనకిచ్చాడు. So when we read the Bible, we learn how we can live this married life. మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మనం చదవగలుగుతామో అప్పుడే ఈ పరిశుద్ధ వివాహంలో మన పాత్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. So what is the purpose of marriage? వివాహానికి ఉన్న ఉద్దేశం ఏంటి? God instituted marriage because God did not want man to be alone. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో దేవుడు వివాహ వ్యవస్థని స్థాపించాడు. When God created the whole universe, దేవుడు ఈ యొక్క సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టించినప్పుడు God said, "This is good." ఆయన సృష్టించిన తర్వాత ఇది మంచిది. He created the animals and he said, "This is good." ఆయన జంతువులను సృష్టించిన తర్వాత అంతా మంచిగా ఉంది అన్నారు. But after Adam was alone, God said, "It is not good." అయితే
ఎప్పుడైతే నరుని సృజించారో ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నారు. And God said he needs a helper. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నరునికి ఒక సహకారి కావాలి అన్నాడు. So the primary purpose of marriage is that the husband and wife are a companion to each other. వివాహానికి ఉన్న అంతిమ లక్ష్యం ఏంటి అని అనగా వారిద్దరూ ఒకరికొకరు సహచరులుగా ఉంటా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Pastor Uncle told about the verse from Ecclesiastes. If two walk together and if a person walks alone and he falls, the Bible says woe to him, but it is beneficial if he walks with another person. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ ప్రసంగి నుంచి ఒక విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు అతను పడవచ్చు, అయితే అతనితో పాటు మరొక వ్యక్తి ఉన్నప్పుడు పడిన వ్యక్తిని ఆయన ఆదరించడానికి కావచ్చు, వాళ్ళు ప్రోత్సహించడానికి మరొక వ్యక్తి సహాయకంగా ఉంటారు అని చెప్పారు. And though a man might prevail against one who is alone, two will withstand him. A threefold cord is not quickly broken. సో అదే లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటే అలా ఒకరినొకరిని ఆదరించుకోవడం మాత్రమే కాదు, కానీ ఐక్యంగా ఉండటాన్ని బట్టి ఆ బలము లేదా ఆ బంధము మరింత దృఢపడుతుంది అనే విషయాన్ని మనకి ప్రసంగిలో లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. What is this threefold cord? ఆ లేఖన భాగంలో మనకి ఉదాహరించిన విషయం ఏంటంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోతారు అన్నారు. సో ఈ 3 పేటల తాడు అంటే ఏంటి? It is God, the husband and wife. ఆ 3 పేటల తాడు అంటే అది భార్య భర్త అదేవిధంగా దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. And when God is in the marriage, దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నప్పుడు it is a beautiful marriage. అది ఒక అద్భుతమైన వివాహంగా మనం పరిగణిస్తాము. When you don't have God in the marriage, ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క వివాహంలో లేకుండా ఉంటారో you have no one to bind the two people. సో దేవుడు ఆ వివాహంలో లేనప్పుడు ఆ ఇద్దరిని జత చేయడం అనేది ఎవరి తరం కాదు. So God has a purpose for each and every person. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. God has a purpose for Solomon. సొలొమన్ గారి విషయమై దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. God has a purpose for శ్రావ్య గారి విషయమై దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. But when God unites both of them together, దేవుడు వారిద్దరిని జతపరిచినప్పుడు God has a purpose for both of them together as a family. వారి కుటుంబంగా మరింతగా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు వాళ్ళని జతపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. And so that is why it is important for us to consult God on whom to marry. కాబట్టి మనం ఎవరిని వివాహం చేసుకోవాలి అనే విషయంలో మనం దేవుణ్ణి సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైన పని. Because if we marry according to God's purpose, మనము దేవుని ఉద్దేశాన్ని ప్రకారం దేవుని చిత్తాన్ని ప్రకారం మనం వివాహం చేసుకున్నట్లయితే there is a great blessing. అక్కడ ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. Now what is the order that God gave in marriage? వివాహ వ్యవస్థకి దేవుడిచ్చిన విధానం ఏంటి? God said a man and a woman will leave their father and mother. A man will leave his father and mother and be joined together to his wife. లేఖన భాగం ఏం తెలియజేస్తా ఉందంటే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. It is a new beginning. అది ఒక నూతనమైన ప్రారంభంగా మనం చూస్తాము. Till today Solomon was attached to his father and mother. నేటి వరకు సొలొమన్ గారు వాళ్ళ యొక్క తల్లికి తండ్రికి వాళ్ళు కలిసి ఉంటా ఉన్నారు. Till today Shravya was attached to her parents. వాళ్ళ శ్రావ్య గారు కూడా అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులతో చాలా సన్నిహితంగా ఉంటా ఉన్నారు. But from this day onwards, కానీ ఇప్పటి నుంచి అయితే they both are going to be free from their previous attachments. వాళ్ళ యొక్క పూర్వంగా వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళకున్న ఆ యొక్క అటాచ్మెంట్ విషయంలో వాళ్ళు బయటకు వచ్చేసి they both are going to form that bond together. వాళ్ళు ఇరువురు కలిసి ఒక నూతనమైన బంధాన్ని వాళ్ళు బలపరుస్తారు. So it becomes God as the top. So God is at the head of the family. సో ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు తలగా ఉంటా ఉన్నాడు. And the husband and wife, God has put, as we heard, husband is the head of the family and the wife submits to the husband. మనం ఇంతకు ముందు విన్నట్లు పురుషుడు కుటుంబానికి తలగా ఉంటా ఉన్నాడు, అదేవిధంగా స్త్రీ పురుషునికి లోబడవలసిందిగా ఉంటా ఉంది. If you look at the Bible, మనం లేఖన భాగాన్ని పరిశీలించినట్లయితే the verses that talk about marriage, వివాహాన్ని గురించి మాట్లాడుతున్న ప్రతి లేఖన భాగం కూడా you see the Bible talking about love. అది ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం గమనిస్తాం. The Bible talks about, and he said a good marriage is a marriage between two good forgivers.
ఒక మంచి వివాహం అంటే ఏంటి అంటే ఒక ఇద్దరు మంచి వ్యక్తులు ఎవరైతే ఒకళ్ళొకరు క్షమించుకోగలుగుతారో ఆ వివాహమే ఒక మంచి వివాహం అని ఆయన అన్నారు. In marriage, you have to learn to forgive each other. వివాహంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకరు మనం క్షమించుకునే గుణాన్ని కలిగి ఉండాలి. Marriage, the Bible talks about supporting each other. బైబిల్ ఇంకా ఏం చెప్తా ఉందంటే ఒకరు పరస్పరంగా సపోర్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంది. Now, we may ask the question, how is it possible? మనము ఈ విధంగా ప్రశ్నించవచ్చు, ఎలా సాధ్యం ఇదంతా కూడా అని. It's all very nice to hear. ఇది వినడానికి చాలా బాగుంటా ఉంది, కానీ ఇది సాధ్యమేనా అని ప్రశ్నించవచ్చు మనం. We can ask, how can I live such a life? ఈ విధంగా చెప్పబడుతున్న మాటలకు అనుగుణంగా మనం ఏ విధంగా జీవించాలి అని మనం ప్రశ్నించవచ్చు. But that is the answer that the Bible gives us. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనకి యొక్క పరిశుద్ధ గ్రంథం సమాధానం ఇస్తా ఉంది. The Bible talks about the Lord Jesus Christ who came to die on the cross to forgive our sins. ఈ యొక్క లేఖన భాగం పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తా ఉందంటే ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చి మన యొక్క పాపాల విషయమై తన ప్రాణాన్ని వెచ్చించి మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతా ఉంది. None of us here are good by nature. ఇక్కడున్న మనం ఎవరం కూడా మన సొంత నీతి కార్యాలను బట్టి లేదా మనంతట మనమే ఎవరం కూడా నీతిమంతులు కాము. We all need the forgiveness of the Lord Jesus Christ. మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే అది దేవుని యొక్క క్షమాగుణాన్ని బట్టి మాత్రమే అవుతుంది. And when we trust the Lord Jesus and repent for our sins and accept him as our savior, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాల విషయంలో మనం పశ్చాత్తాపడతామో that time God makes a miracle inside us. He changes us on the inside. ఆ క్షణానే దేవుడు మన హృదయాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. మన హృదయాన్ని ఆయన శుద్ధిపరుస్తాడు. And this new nature that God gives is capable of living such a life. అయితే దేవుడిచ్చే ఆ నూతన గుణం ఏదైతే ఉందో ఆ నూతన గుణం మనం ఈ లేఖనానుసారంగా జీవించగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. Not only that, God has given us his Holy Spirit to live within each of us. కేవలం లేఖన భాగం మాత్రమే కాదు, దేవుడు తన పరిశుద్ధాత్మని మనందరి హృదయాల్లో జీవించడానికి ఆయన నివాసం ఉండడానికి ఆయన మనకు అనుగ్రహించాడు. And so when we seek the help of God's Holy Spirit, మనం పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ఆశ్రయించినప్పుడు he produces that fruit of love. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఆ యొక్క ప్రేమ యొక్క ఫలాన్ని మన హృదయాల్లో ఆయన కలిగి చేయగలుగుతాడు. Love is not something that you say, I want to be more loving from today. You cannot say that. ప్రేమ అంటే ఈ రోజు నుంచి నేను ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పడం మాత్రమే కాదు. It is about asking the Holy Spirit of God to produce that Christ's love in us. అది పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కార్యం జరిగించాలని మనం దేవుని ఆశ్రయించడం. The Holy Spirit of God, we can ask him to produce patience in us. మనం పరిశుద్ధాత్మని అడగొచ్చు మనలో ఆయన ఓర్పుని సహనాన్ని పెంపొందించాలి అని. To produce kindness. మనలో జాలిని దయని ఆయన పెంపొందించాలని మనం పరిశుద్ధాత్మని అడగాలి. To produce that joy in our lives. మన హృదయాల్లో సంతోషాన్ని నెలకొల్పాలని మనం పరిశుద్ధాత్మని అడగాలి. To get peace in our lives. మన యొక్క జీవితాల్లో శాంతి సమాధానాన్ని ఆయన నెలకొల్పే విధంగా మనం ఆయన అడగాలి. To give faithfulness in our lives. మన జీవితంలో విశ్వసనీయతని దేవుడు పెంపొందించాలని మనం అడగాలి. To give gentleness and self-control. మనము మనంతట మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం అడగాలి. All this is called as the fruit of the Spirit. వీటన్నిటినే మనం ఏమంటామంటే ఆత్మ యొక్క ఫలము అని అంటాం. So when the Holy Spirit of God produces this, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ ఫలాన్ని మనలో ఆయన నెలకొల్పినప్పుడు మనకు అనుగ్రహించినప్పుడు there comes a beautiful marriage. అప్పుడు ఒక అద్భుతమైన చాలా అందమైన వివాహాన్ని మనం చూడగలుగుతాం. And that is the secret behind a truly successful marriage. ఇదే విజయవంతమైన పెళ్లిళ్ళన్నిటికీ ఉన్న విజయ రహస్యం అని మనం పరిగణించాలి. So don't believe the lie of the world which says that marriage is supposed to be miserable. లోకం చెప్పే ఈ యొక్క నానుడిని మనం నమ్మాల్సిన పని లేదు. పెళ్లి చాలా ఘోరమైంది అని లోకం చెప్తా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నానుడిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. God has a beautiful plan for each marriage. ప్రతి ఒక్క వివాహానికి కూడా దేవుడికి చాలా అద్భుతమైన ప్రణాళిక ఉంటా ఉంది. When we take his advice, when we take his word seriously, we can experience that. దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా నిష్ఠగా చాలా సీరియస్గా దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ యొక్క అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో ఉద్దేశించిన ఆ యొక్క పర్పస్ని మనం మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. So may God bless Solomon and Sravia with such a beautiful
happy, godly married life. అటువంటి ఉన్నతమైన వివాహాన్ని, గొప్ప వివాహాన్ని శ్రావ్య అదేవిధంగా సొలొమోన్ గారి యొక్క జీవితాల్లో దేవుడు నెలకొల్పిన ఆ యొక్క వివాహాన్ని వాళ్ళిద్దరూ అనుభవించును గాక. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for the beautiful plan that you have instituted for Solomon and Shravya. దేవా, మీరు సాల్మన్ గారికి అదేవిధంగా శ్రావ్య గారి విషయంలో ప్రభా మీరు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బట్టి మీకు వందనాలు. We thank you that it was your idea to institute marriage. తండ్రి, వివాహ వ్యవస్థను నెలకొల్పాలి అనేది మీ ఉద్దేశం, మీ చిత్తం అని మేము గ్రహించగలిగాం. We pray that, Lord, you will help us to follow you and to be filled with your spirit. దేవా, మిమ్మల్ని మేము వెంబడిస్తూ మీ యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రభు మీ యొక్క ఆత్మ ప్రభు మేము పొందుకునేటట్లు మాకు సహాయం చేయండి. So that the character of Christ may be shown in our lives. తద్వారా మా జీవితాల్లో ప్రభు మీ యొక్క స్వరూప్యాన్ని బట్టి ప్రభు మేము మీ యొక్క గుణగణాలను ప్రభు మేము ప్రతిష్ఠితం చేయడానికి మాకు సహాయం చేయండి. And as we show the character of life, help us to have that beautiful married life. దేవా, మీ యొక్క లక్షణాలు ప్రభు మేము ప్రచురం చేసేటప్పుడు తండ్రి ఆ యొక్క జీవితం యొక్క అంతిమ ఉద్దేశాన్ని ప్రభు మేము చూపించగలటానికి మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. దేవుని సేవకులు ఇంత దూరం వచ్చి దేవుని వాక్యం ఇవ్వటానికి, అలాగనే వధూవరులను దీవించడానికి, ప్రార్థించడానికి వారు ప్రయాసతోటి ఈ స్థలానికి వచ్చి దేవుని వాక్యం ఇవ్వటానికి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాము. అలాగనే బ్రదర్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రియులారా, వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. మన మధ్యలో ఉన్న మేదర్ అబ్రహాం గారు వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు,
మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకునుటేమిటో. మన స్తోత్రాలు. ఇంతవరకు మంచి పాటలన్నా, మంచి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మంచి హెచ్చరికలు, వాక్యముతో కూడిన మాటలు దేవుని సేవకులు తెలియజేశారు. అది మంచి మెసేజ్, దేవుని వాక్యమైన. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మాటలున్నా, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పి రాయబడిన రీతిగా వివాహాన్ని ఘనంగా, పరిశుద్ధంగా, క్రమంగా, మర్యాదగా జరుపుకోవటం ఎంతో ఆశీర్వాదం, మంచిది. ఇప్పుడు ముందుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి యొక్క వివరాలు. పెళ్లి కుమారుడు బాపట్ల జిల్లా బల్లికుర మండలం వల్లాపల్లి గ్రామ కాపురస్తులైన పరశురాజు అనుపమాగార్ల కుమారుడు సాల్మాన్. పెళ్లి కుమార్తె కృష్ణా జిల్లా అవనగడ్డ గ్రామ కాపురస్తులు బందుల రాజమోహన్ రావు గారి సుకన్య గారుల ఏకైక కుమార్తె శ్రావ్య. వీళ్ళిద్దరూ పరిశుద్ధ దేవుని నిర్ణయం చొప్పున వివాహాన్ని తీసుకోవటానికి వేదిక మీద ఉన్నారు. మరి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, అలాగే వల్లాపల్లి సంఘములో ఉన్న పెద్దలు, బంధువులు, స్నేహితులు పెళ్లి కుమారుడు తరపు, పెళ్లి కుమార్తె తరపు అవనగడ్డ నుంచి వచ్చిన మరి బంధువులు, స్నేహితులు, పెద్దలందరూ కూడా ముందుగా మీ అభిప్రాయం, మీ యొక్క ఆలోచన తెలుసుకోవాలి. సాల్మాన్ గారు, శ్రావ్య గారు వీళ్ళిద్దరు వివాహం చేసుకోవటం ఏదైనా మీకు అనుమానం కానీ, ఆటంకం కానీ, సందేహం కానీ ఉన్నట్లయితే ముందుగా మీరు మీ అభిప్రాయాలు తెలియజేయాలి. అలాగే వల్లాపల్లి మరి పెద్దలు, బంధువులు, స్నేహితులందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియజేయాలి. వివాహం చేసుకోకూడదన్న అనుమానం ఏదన్నా ఉన్నట్లయితే
మేము ముందుగా చెప్పాలి. మాకందరికి సంతోషమే. వీళ్ళిద్దరూ ఈ రీతిగా వివాహం చేసుకోవటం మనందరికీ ఇష్టమని అన్నట్లయితే మీ అందరూ మీ కుడి చేతి చూపించాలి. అందరికి ఇష్టమేనయ్యా? అందరికి ఇష్టమేనమ్మా? అలాగే ఎత్తే ఉంచండి, దించకాకండి. అందరూ మీ కుడి చేయి దించొద్దు, అలాగే ఉంచండి. మాట్లాడటం లేదు, చేతులు అయితే ఎత్తారు, మాట్లాడాలి. మీ అందరికి ఇష్టమేనండి? రైట్. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు లేచి నిలబడతారు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. ఈలోపు పెళ్లి కుమారుడు తండ్రి పరసు రాజు, అనుపమ గారు మీరు వేదిక దగ్గరగా రావాలి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రాజమోహన్ రావు గారు, సుకన్య గారు మీరు కూడా వేదిక దగ్గరగా ఉండాలి. నేను పిలిచినప్పుడు వేదిక మీదకి రావాలి. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడతారు. వాళ్ళ అభిప్రాయాలు ముందుగా పెళ్లి కుమారుని మాటలు విన్నాం. ఎందుకంటే పెళ్లికి వచ్చిన బంధువులు ముందుగా నేనే పేరు పెట్టి నేనే అడగటం మంచిది కాదు. సాల్మన్ గారు ముందుగా చేస్తాడు. నీ పేరయ్యా? సాల్మన్ గారు పెళ్లి కుమార్తెగా ఎదుటి నిలబడిన ఈ కన్య అనగా మరి శ్రావ్యాన్ని నీకు భారీగా చేసుకోవటం నీకు ఇష్టమేనాయా? ఇష్టమే. మంచిది. అమ్మాయికి నీ పేరమ్మా? శ్రావ్య. శ్రావ్య గారు పెళ్లి కుమారుడు గారిని ఎదుటి నిలబడిన చిరంజీవి యవనస్తుడు సాల్మాన్ గారిని భర్తగా చేసుకోవటం నీకు ఇష్టమేనమ్మా? రైట్. మంచిది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి ఇష్టాలు అభిప్రాయాలు తెలియజేశారు. ఈలోపు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మీరు వేదిక మీదకి రావాలండి. త్వరగా రావాలి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మీరు వేదిక మీదకి రావాలి. పెళ్లి కుమార్తె తల్లి గారు అనుపమ గారు, పెళ్లి కుమారుని తల్లి గారు సుకన్య గారు మీరు కూడా రావాలండి. సుకన్య గారు అక్కడ నాను రాజు గారు అనుపమ గారు పెళ్లి కుమార్తెగా ఎదుటి నిలబడిన ఈ కన్య అనగా శ్రావ్యాన్ని మీ కుమారుడికి భారీగాను మీ కోడలుగాను చేసుకోవటం మీకు ఇష్టమేనండి? ఇష్టమే. అబ్బాయి గుడి చేపెట్టుకోండి. బయట రాజమోహన్ రావు గారు, సుకన్య గారు పెళ్లి కుమారుడుగా ఎదుటి నిలబడిన యవన పురుషుడు చిరంజీవి సాల్మన్ గారిని మీ కల్లుడిగా మీ కుమార్తెకి భర్తగా చేసుకోవడం మీకు ఇష్టమేనండి? కుడి చేపెట్టుకొని పట్టు. సుకన్య గారు గడి మైక్ సుకన్య గారు మీకు కూడా ఇష్టమేనండి? మైక్ దగ్గర పెట్టి రైట్. కుడి చేయబెట్టు, ఇద్దరు చేతులు పెట్టు.
చిన్న ప్రార్థన చేద్దాం. అందరి పేర్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో గురువుల యోహాను పాస్ గారు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, కృప కలిగిన రక్షక, గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వివాహ కార్యక్రమం అనేది ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది మీరు. వివాహ వ్యవస్థను ఘనంగా ఏర్పాటు చేశారు ప్రభువా. ఈ సమయంలో సాల్మాన్ను, శ్రావ్యను భార్యాభర్తలుగా వారి తల్లిదండ్రులు ఇరువురు వారిని ఐక్యపరిచినారయ్యా. ఇప్పుడు దాకా సాల్మాను తన తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నాడు. ఇప్పుడు తన భార్య చేతిలోకి వచ్చాడు. ఇప్పుడు దాకా శ్రావ్య తన తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు సాల్మాన్ చేతిలోకి వచ్చింది. ప్రభా, ఈ వ్యవస్థ నీది. వీరిని ఐక్యపరిచింది మీరు. ఇది ఘనపరిచేది మీరు. వీరి ద్వారాగా నీ కార్యాలు, ఘనమైన నీ కార్యాలు, ఆశీర్వాదాలు ఇచ్చేది మీరు. ఈ దంపతులను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సార్ విరగండి సార్, కొంచెం విరగండి సార్. ఇటువైపు చూడండి సార్, చూడండి. మీ కెమెరా చూడరా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పరుసు సాల్మాను అని నేను, సాల్మాన్ అని నేను, బందెల శ్రావ్యాన్ని నిన్ను పరిశుద్ధ దేవుని నిర్ణయం చొప్పున నా భార్యగా చేసుకొని మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించదనని దేవుని ఎదుట సంఘము ఎదుట పాస్టర్ గారి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలమే జీవితం. ఎవరితో? శ్రావ్య. రైట్. బందెల శ్రావ్యాన్ని నేను, పరుసు సాల్మాను అని నిన్ను పరిశుద్ధ దేవుని నిర్ణయం చొప్పున నా భర్తగా చేసుకొని మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందని దేవుని ఎదుట సంఘం ఎదుట పాస్టర్ గారి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలము? జీవితకాలం. రైట్. సాల్మాన్ గారు, శ్రావ్యాన్ని నీకు భార్యగా చేసుకోవటానికి గుర్తుగా వేసుకొచ్చాయా? మంగళసూత్రం. ఎక్కడ? జేబులోనే ఉందా? మంచిది. ఇప్పుడు పెళ్లి కుమారుడు సాల్మాన్ గారు పెళ్లి కుమార్తెకున్న వేలు ఆ ముసుగు తీస్తాడు. తీసేటప్పుడు నేను చెబుతాను, అందరూ కూడా సపోర్ట్ పెట్టండి. వేలు తీస్తాడు ముసుగు. మెల్లిగా తీసు.